ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ యొక్క సందేశము లేదా దేవుని యొక్క మాట ఏంటంటే, మనము మనకి కొన్ని సందర్భాలలో మనకి సమీపంగా ఉన్నవారు కావచ్చు, బంధు జనరంగంగా ఉన్నవారు కావచ్చు, ఆయా ప్రాంతాలలో మరి స్నేహితులు స్నేహితురాళ్ళు, ఆయా మనకు తెలిసిన వ్యక్తులు ఎవరన్నా కావచ్చు, వారి యొక్క పరిస్థితులు చూసినప్పుడు లేక వారి బ్రతికిన రోజులు మనకు ఊహొచ్చినప్పుడు మనము వారిని చూసినప్పుడు కొన్ని సందర్భాలలో మన కాలక్రమాన మన యొక్క స్థితిగతులని చూసుకున్నప్పుడు కానీ అనేక సందర్భాలలో మనకి ప్రత్యర్థులుగా ఉన్నవారిని, అంటే నేనేం చెప్తున్నానంటే, భూమి మీద మానవుని యొక్క మనుగడ దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా నెరవేర్చబడాలి అంటే, నెరవేరాలి అంటే దేవుడు ఒక ధర్మం పెట్టాడండి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. అంటే కొందరు అంటారు నాస్తికవాదము, ఇతందవాదము, రకరకాలుగా మాట్లాడతారు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మనిషి దేవుడు పిలుసు వరకు, దేవుడు ఆయన సన్నిధానానికి చేరేంత వరకు, ఆయన పిలిచినప్పుడు మనుషుడు పోవాలి. ఆయన పిలవకుందు మధ్యంతరంలోనే దేవుడిచ్చిన ఆయుష్ కాలానికి ఒక డేటు దేవుడే నిర్ణయం చేశాడు. కానీ ఇప్పుడు మనం చూస్తే మన కళ్ళ ముందులోనే మరి సగ ఆయుష్ కాలంలోనే వెళ్లే వాళ్ళు ఉన్నారు, వృద్ధాప్యములో వెళ్లే వాళ్ళు ఉన్నారు, అంటే రకరకాల పరిస్థితులు బట్టి వెళ్లే వాళ్ళు ఉన్నారు. కానీ వీటన్నిటికీ కారణము ఏమిటి, ఆధారము, అసలు ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే దేవుడు ఒక నిర్ణయాన్ని చేశాడు. ఆయన భగవంతుడు సావు అనేది నిర్మించాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము సాక్ష్యమిస్తుంది. మనము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, నీ కాలానికి ముందుగా ఎందుకు చనిపోతున్నావు, నీ కాలానికి ముందుగా ఎందుకు చనిపోతున్నావు, కొనుకోబడుతున్నావన్న బైబిల్ ప్రకారముగా చనిపోతే నువ్వెందుకు చనిపోతున్నావు, దానికి అక్కడ కొన్ని మాటలు అక్కడ చెప్పబడి ఉంది. ఏంటంటే, అధికంగా దుర్మార్గ పనులు చేయవద్దు, అన్యాయం చేయవద్దు, అడ్డదిడ్డంగా బతకొద్దు, రకరకాలుగా అక్కడ భగవంతుని యొక్క ఉగ్రత మనం చూస్తాం. దీనికి మరి కొందరిని మనం లోకస్తులుగా గాని, మనకు సంబంధులుగా ఉన్నవారు గాని, వృద్ధాప్యములో ఉన్న వృద్ధుల్ని గాని చూసుకుంటే, ఇప్పుడు వారు తినక మరి నా బిడ్డ నా జీవితం జీవించకూడదు, నా బాబు, నా యొక్క పిల్ల, నా బిడ్డలు నా బతకూడదు, నేను ఇలాగా జీవించాను, ఎలాగోనో కష్టపడ్డాను, నా కష్టము నా పిల్లలు చేయకూడదని మరి వారు ఇంకా భూమి మీద రాక మునిపే అనేక రకాలుగా కలలుగనే వాళ్ళు ఉన్నారు. నడలేదా? వారిని పక్కన ఉంచితే కడుపున మరి ఆ పుట్టిన బిడ్డలని చూసుకుంటూ వారు చిన్ననాటి నుండే వారిని అనేక రకాలుగా వారి మీద ఆశలు పెట్టుకొని నానా విధమైన నా ఆశలు తీరుస్తారు అని తల్లిదండ్రులుగా బిడ్డల మీద కొన్ని బాధ్యతలు పెట్టుకొని ఆశలు పెట్టుకుంటే ఆఖరికి వారు అందొచ్చేటప్పటికి కొన్ని పరిస్థితులను బట్టి తల్లిదండ్రులని రోడ్ల మీద పరుగులెత్తి కొట్టే పరిస్థితిలో ఈరోజు మనం సభ్య సమాజంలో చూస్తున్నాం.
మనము సభ్య సమాజంలో ఏం చూస్తున్నాము అంటే ఆ వృద్ధాప్యములో ఉన్న వారిని, కడుపును పుట్టిన బిడ్డలు వారు వృద్ధులుగా ఉన్నప్పుడు మరి వారిని దగ్గరుండి చూసుకోవాల్సినది పోగొట్టి ఎక్కడెక్కడో వారి వారి మనుగడను సాగించుకుంటూ వారి జీవనోపాధి నిమిత్తం అంటే కని పెంచిన తల్లిదండ్రులకి దగ్గర ఉండి ఒక చెమ్ము మంచినీళ్లు వీలేని పరిస్థితి. ఎందుకు అంటే వారేదో వారిని చేశారు, పోనీ వీరేదో వాళ్ళని చేశారు, వాళ్ళేదో వీళ్ళని చేశారని ఏయో మాటలు చెప్పి షాకులు చెప్పి ఆ వృద్ధులుగా ఉన్న వారిని అనేక రకాలుగా వారి దగ్గరకి వెళ్లకుండా కొంచెము కూడా మంచినీళ్ళు వీలేయకుండా పరిస్థితి ఉన్నాం. నిన్న కాల సమయంలో ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్ లో ఆ వీడియో క్లిప్పింగ్ లో ఒక తల్లిని ఒక బిడ్డ వీధుల్లో తిప్పించి మరీ కొడుతున్నాడు. కర్ర చేతబట్టి ఆమె పారిపోతుంటే ఆమె వెనికిడిది పడి ఆమెని ఎలాగా చిత్రహింసల పాలు చేస్తున్నాడు అంటే అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులుగా ఉన్న వారు అందరూ కూడా ఆ యొక్క చిత్రంగా ఒక సోద్యంగా చూస్తున్నారు, కానీ అతన్ని ఎవరు అడ్డగించినట్లుగా కనిపించట్లేదు. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ న్యూస్లో చెప్పబడింది ఏంటంటే ఒక బిడ్డ ఒక తల్లిని కర్రతో ఎంబడబడి కొట్టడము చూస్తున్నాం. దీన్ని మినహాయిస్తే చాలా మంది తల్లిదండ్రులు వృద్ధాప్యముగా ఉన్నారని అనాథ ఆశ్రమంలో దగ్గరగా తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టిన వారిని చూస్తున్నాం. ఏంటి అంటే మీరు మీ దీర్ఘ ఆయుష్ కాలం అంతా కూడా మీరు బ్రతకాలి అంటే మీరు బ్రతుకున్నట్లుగా మీరు మీ జీవాన్ని ఎక్కడ ఉంచాడు అంటే స్పష్టంగా బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను చూడకుండా చెప్పట్లేదు. మా అమ్మని ఎత్తుకొని తిప్పాను నేను. ఎందుకంటే మా అమ్మ వృద్ధాప్యమందు మా అమ్మ కొంచెం అనారోగ్య పరిస్థితి పట్టి మా అమ్మని నేను ఎత్తుకొని ఆమె మరి ఆ విశ్రాంతి రోజు పొందే రోజు కూడా ఆమె విశ్రాంతిలోకి ప్రవేశించేటప్పుడు కూడా మహిమ ప్రవేశం చేసేటప్పుడు కూడా క్రీస్తునందు ఆమె బాప్తిజం పొందిన తర్వాత ఆమె యొక్క ఆ రోజులన్నీ కూడా సంపూర్ణమైన కారణాన్ని బట్టి దేవుని పిలిపొచ్చిన తర్వాత ఆమె పిలవబడినంత వరకు కూడా ఆమెకి ఏది కూడా తక్కువ కాకున్నట్టుగా నాకున్న పరిస్థితుల్లోనే ఆమెకి తక్కువ కాకున్నట్టుగా ఆమె యొక్క ఆత్మను ఆమె దేహానికి చక్కగా ఆమెకు కావలసిన వసతులన్నీ కల్పించి ఆమె ఆశని నాకున్న పరిస్థితుల్లోనే తీర్చి మీ ఎదుట నేను చెబుతున్నాను. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే ఏదో ఆయుష్ కాలం కోసమునో ఇంకొకటి కాదు, కానీ ఏదో లభ్య పొందాలని కాదు, కానీ దానికోసము వారిని చూడమని చెప్పట్లేదు. కానీ మనకి తల్లిగా తండ్రిగా నవమాసాలు మోసి శక్తినంతా దారబోసి మనం బ్రతుకున్నట్లుగా వారి పస్తులుండి అనేక రకాలైన ఆ పరిస్థితులు సంభవించినప్పటికీ నా బిడ్డ బాగుండాలని చెప్పి వారు వారి పొట్టలు పస్తులుంచుకొని మన యొక్క ఆకలి తీర్చారు. వారు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు వారిని నిర్దాక్షిణంగా ఈరోజు రోడ్ల పైన నెట్టివేస్తున్నారు. ఈరోజు ఇళ్లలోనే అలాగనే ఉంచి తాళం వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే కొంతమంది అయితే నిర్దాక్షిణంగా అనాథ ఆశ్రమాల్లో పారేసి వస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే ఒక మాట చూపిస్తానండి. మొదటిగా బైబిల్ గ్రంథంలోనే తెలియజేశాను. నెక్స్ట్ మన యొక్క జీవనము మన యొక్క ఆయుష్ కాలము మనం దీర్ఘాయుమంతులమైనట్లుగా మనం బ్రతుకున్నట్లుగా మన యొక్క జీవాన్ని ఎక్కడ భగవంతుడు మించన చేశాడంటే మన యొక్క తల్లిదండ్రుల కాడే మించన చేశాడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. ఇక మరి ఏ గ్రంథాలు ఏ పురాణాలలో కూడా తల్లిదండ్రుల్ని ఇలాగ చూసుకోమని చెప్పిన దాఖలాలు అయితే కనపడవు.
పురాణాలలోకి వెళితే వారి వారి యొక్క స్టోరీస్ చెప్పబడ్డాయి. కానీ మీ తల్లిదండ్రుల్ని జన్మనిచ్చిన వారికి వృద్ధాప్య మందు గాని వారిని ప్రశాంతంగా మీకు చేతనంత వరకు వారిని గనక చూసుకుంటే మీరు దీర్ఘాయుమంతులైతారని ఒక్క బైబిల్ మాత్రమే సాక్ష్యం ఇచ్చిందండి. కావాలంటే ఏదన్నా గ్రంథం ఏమన్నా ఉన్నాయంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి నేను పరిశీలించాను, పరిశోధన చేశాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా ఏ గ్రంథంలో కూడా చెప్పబడలేదు. సృష్టికర్త గురించి చెప్పబడింది కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాటలు గాని ఇతర గ్రంథాలలో చెప్పబడలేదు. ఎందుకంటే వారి యొక్క స్టోరీస్ చెప్పబడ్డాయి. ఇప్పుడు నేను ఒక వచనాన్ని చూపిస్తానన్నాను. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాయబడి ఉంది: నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లుగాను నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఎంతమంది సన్మానిస్తున్నారండి? ఎంతమంది తల్లిదండ్రులుగా ఉన్న వారిని సన్మానిస్తున్నారు, వారికి సన్మానం చేస్తున్నారు. సన్మానం చేయకపోగా వారిని అవమాన పాలే చేస్తున్నారండి. వారిని అవమాన పాలే చేస్తున్నారు. ఇది వాస్తవం, ఇది యథార్థమైన నిజం అని నేను చెప్తున్నా. ఎందుకంటే కలుగుతున్న పరిస్థితులను చూస్తే మనము మూసులో చూసినప్పుడు ఆ తల్లే కాదు కొడుకు చేత తరం పడుతుంది. తరమబడని తల్లిదండ్రులు చాలా మంది కుటుంబాల్లో గుక్కడు మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. వారు తిన్నారా తినలేదా అని అడిగే దాఖలాలు లేవు. ఏంటంటే వారి జీవితం ఏందో, వారి బతుకులు ఏందో, వారి యొక్క వ్యవహార శైలి ఏందో, వారి జీవిత విధానం ఏదో వారి పరిస్థితి. కానీ మనం గమనిస్తే ఎందరూ తల్లిదండ్రుల్ని వారిని కష్టపెట్టకుండా వృద్ధాప్య మందు ఎవరైతే వారు బరువు బాధ్యతలు వెతుక్కుంటారో వారు బ్రతికిన దినాలన్నీ కూడా వారి ఎదుట ఏది కూడా వారికి రూపింపబడుతున్న ఆయుధము విరోధమై వర్ధిల్లదని నేను సాక్ష్యం ఇస్తున్నాను. వారికి దీర్ఘాయుష్తో పాటు వారి కుటుంబము అనేక విధాలుగా వర్ధిల్లిద్ది. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చిన సాక్ష్యం. మరి మీ తల్లిదండ్రులు మీరు చూస్తున్నారా? మీ బాధ్యతలను మీరు నెరవేరుస్తున్నారా? అలాగైతే మీకు నా యేసయ్య సమాధానము అనుగ్రహించును బడును గాక. అంతకమంటే ఇంకా ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడకపోతే కడగబడింది, త్వరగా కడగబడాలి, ప్రక్షాళన చేయబడాలి. రక్షకుడు రెండో రాకడు రాబోతున్నాడు. ఆయన రాక మునిపే, మీ ప్రాణం పోక మునిపే ఒక మార్పు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన ప్రభువిచ్చు ఉచితమైన రక్షణ పొందుతారని నా ప్రగాఢ విశ్వాసం. ఈ మాటలు మీ హృదయంలో నీరుగట్టి పనవచ్చేనుగాక. ఎందరూ మీ తల్లిదండ్రుల పట్ల శ్రద్ధాభక్తులతో మరి వారి బాధ్యతలు శ్రద్ధాభక్తులతో నెరవేరుస్తున్నారో మీ అందరికీ నా ప్రభువు సమాధానము శాంతి ఇచ్చునుగాక. ఆమేన్.